నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. నా కళ్ళతో చూపిస్తా చార్ధామ్ యాత్రని. అవునండి, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 టెంపుల్స్ కి అయితే మీకు చూపిస్తాను. అది దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ లో అయితే ఉంది. సో ప్రెసెంట్ అయితే మనం వైజాగ్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుండి 9:30-10కి అయితే ట్రైన్ అయితే ఉంది. సో మనమైతే ముందుగా రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాం. నేను ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి దగ్గరలో అయితే ఉన్నానండి. సో మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇది కాన్వెంట్ జంక్షన్, ఇది జ్ఞానాపురం జంక్షన్ ఉంటది. అక్కడికైతే ట్రైన్ వస్తుంది అంటే 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మా వాళ్ళు అయితే చెప్పారు. సో నేనైతే స్టేషన్ లోపలికి అయితే వచ్చాను. ఇప్పుడు ట్రైన్ చూసేసరికి 10:30 అనుకుంటా. మరి ఎక్కువగా లగేజ్ కూడా పట్టుకోలేదు. స్వెటర్ ఒకటి తీసుకున్నాను, అలానే ఉడ్డి వాడు వేసుకున్నా. సరిపోద్ది ఎనఫ్. ఇంకా రోజులు నడకపోతే ఎలాగవుతుంది. ట్రిప్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ బ్లాగ్ అయితే మామూలుగా అయితే రాదు. టైం అయితే ఇప్పుడు 11 అయితే అయింది. సో నేనైతే టిఫిన్ అయితే బాక్స్ అయితే తీసుకుని వచ్చాను, చపాతీ అన్నది. సో ఇప్పుడు నేను టిఫిన్ చేసి రెస్ట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ టైం అయితే లేదు, చాలా బిజీ షెడ్యూల్ అయితే నడిచింది ఈరోజు మొత్తం. గుడ్ మార్నింగ్. వైజాగ్ లో నేను రాత్రి 10:30కి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, ఏపీ ఎక్స్ప్రెస్. ఇది యాక్చువల్లీ మన విజయవాడ ఆ రూట్ నుండి అయితే వెళ్ళాలి. బట్ ఇక్కడ ట్రైన్ డైవర్ట్ అయితే చేశారు సమ్ రైల్వే ఇష్యూస్ వల్ల. ఈ ట్రైన్ ఇప్పుడు మన గోపాలపట్నం నుండి విజయనగరం వచ్చి ఇలా రాయపూర్ మీదకి అయితే ఢిల్లీ అయితే వెళ్తుంది. మనం రాయపూర్ జంక్షన్ కి అయితే వచ్చాం. ట్రైన్ ఇక్కడ 20 మినిట్స్ ఆపారు. సో టిఫిన్స్ అయితే ఇక్కడికే వచ్చాయండి. టిఫిన్ అయితే మేము తీసుకున్నాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే కొంచెం రిలాక్స్ అయితే అయ్యాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఉంది. ట్రైన్ అయితే ఆర్గనైజర్ అనిల్ అతని పేరు. లాస్ట్ టైం ఫస్ట్ అయితే వచ్చాం. టిఫిన్ కూడా తీసుకున్నాం అండి. పూరి అయితే తీసుకున్నా, కానీ ఆయిల్ ఫుడ్ కాకపోతే మరి తప్పదు, మనకి జర్నీ లేదంటే ఆయిల్ ఫుడ్ అంటే కొంచెం వస్తుంది కూర్చోవాలి. సో ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నాను. ఇది పోయం చాలా ఇంపార్టెంట్. అలానే దీంట్లోనే ముస్లిం మిగిలి ఏనుగు పట్టు బయటకు వస్తే కుక్క చేత పక్కపడును. స్థాన బలము కాదు కానీ స్థాన బలము కలిగిన విశ్వదాభిరామ వినరోయమ. అంటే నీళ్లలోని మొసలు చాలా చిన్నదైనప్పుడు కూడా దాని బలంతో ఏనుగులు కూడా చంపేయగలదు. అదే మొసలు ఒడ్డుకు వచ్చినట్లయితే దానికి అటువంటి బలం అయితే ఉండదు. మీకు అర్థమవుతుందా? అది లైఫ్ కూడా అంతేనండి, సిచ్యువేషన్ ప్రకారం చేంజ్ అవుతూ ఉండదు. ఢిల్లీ అబ్బాయి కూడా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. తను అక్కడ అచ్యుతాపురంలో జాబ్ చేస్తున్నారు, అంటే మన వైజాగ్ దగ్గర. అక్కడ నుండి ఢిల్లీ అయితే వెళ్తున్నారు. సో కాన్వర్జేషన్ లో ఏమవుతుందంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే డిస్కషన్ అయితే చేస్తున్నాం. లైక్ తెలుగులో మనం రండి అని సంబోధిస్తున్నాం కదా. సో హిందీ భాషలో అయితే మనం అది అసలు వాడకూడదంట. అలానే భయ్య అక్కడ దిగిన తర్వాత రాయ్పూర్ లో బనానా అయితే తీసుకున్నారు. సో అతను హిందీ కదా, నేను క్యాలా అని మాట్లాడాను. ఓకే భయ్య, నువ్వు హిందీలో క్యాలా బాగానే ఉంది, కానీ అసెంబ్లీలో అయితే ఎవరినైతే వాడకూడదని చెప్తున్నారు. నేను ఇంకా నాగ్పూర్ వరకు కూడా రాలేదండి. ట్రైన్ అయితే ఏదో చూస్తున్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేసేస్తున్నారు. ప్రెజెంట్ ఇప్పుడు టైం 3:30 ఆ టైం అయితే అవుతుంది. లోపల వేడైతే మామూలుగా అయితే లేదు, సెగలు పుట్టేస్తుందండి. సో తేనుపులు వచ్చినా వేడే తేనుపులే వస్తున్నాయి, తుమ్ము వచ్చినా వేడిగానే వస్తుంది, ఆఖరి వచ్చినా వేడిగా వస్తుందండి. మీరు చూసుకున్నారు కదా, మళ్ళీ ట్రైన్ అయితే ఆఫ్ చేస్తారు. చాలా దగ్గరలో ట్రైన్ అయితే ఆఫ్ చేశారండి. మేబీ లైన్ ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. అబ్బాయిది నాగ్పూర్, ఒక 2 అవర్స్ అనుకుంటా ట్రైన్ లేట్ లో ఉంది. ప్రెసెంట్ 1:30 ఆ టైంకి తన కిందకి వచ్చాడు. కిందకి వచ్చి ఇంకా బ్యాగ్స్ అంతా సర్దిసుకున్నాడు. నాగ్పూర్ వచ్చేసిందని ఇంకా రాలేదు. ఇంకా బోర్ కొట్టేసింది. ఈ ప్యాంట్రీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాడు ఇంకా నాగ్పూర్ దగ్గరికి వస్తే కొంచెం డ్రైవర్కి చెప్పండి ఆఫ్ చేయమని, పడుకుంటానని చెప్తున్నాడు సరదాగా. అలా ఉందండి ఈరోజు ట్రిప్ అయితే హ్యాపీగానే ఉంది. ఆడ ఏసీ వాళ్ళు అయితే కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడే స్లీపర్ క్లాస్ లో కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ వేడి మంచిదే. తర్వాత దోలు తీరిపోద్ది అక్కడ చలికి. అలాగా ఇప్పుడు S3కి అయితే వెళ్దాం. మన వాళ్ళు అయితే ఉన్నారు. సో S3కి అయితే వచ్చాను. మనవాడు చూడండి, వేడి అయితే మామూలుగా అయితే లేదు. ఏసీ కంపార్ట్మెంట్ లో 3 సీట్లు అయితే ఉన్నాయి మనకి. ప్రెజెంట్ అయితే అక్కడ ఏసీ కంపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇక్కడ వేడైతే దంచి కొట్టేస్తుంది. డ్రైవర్ మాయ హార్న్ అయితే కొట్టారు. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. నేను ఇప్పుడు B1 దగ్గరికి అయితే వెళ్తున్నా. మా రిలేటివ్స్ అయితే ఉన్నారు. కనహాన్ అంట స్టేషన్ నేము. ఈ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడైతే ఆపేశాడు. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వెళ్ళింది. పక్క నుండి వేరే ట్రైన్ కి అయితే రూట్ ఇచ్చారు. లోపలికి అయితే మనం వెళ్దాం.
B1 దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో B1కి అయితే వచ్చాం. ఏమండి మా రిలేటివ్స్ బాబాయ్ పిల్లి అవుతారు. చెప్పండి. వీళ్ళు కూడా మనతో పాటు అయితే వచ్చారు. నేను ఇప్పుడు S1కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నాకు బెడ్ అయితే సెట్ అయింది ఏసీలో. ఇక్కడ పడుకొని మార్నింగ్ అయితే లేగాలి. అందరికి గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ అండి. ట్రైన్ అండి చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తుంది. 5 గంటలు లేట్ లో అయితే ఉంది. నిన్నేదో 4 గంటలు లేట్ అనుకుంటే ఈ రోజు రావడంలో నిద్రలో అయితే ఒక 2 గంటలు కలిపేస్తాడేమో అనుకుంటే మరొక 1 అవర్ ఇంకా లేట్ అయితే అయింది. అంతే లేట్ లో లేట్. మిగతా ట్రైన్స్ కి రూట్లు ఇచ్చుకుని అలా నెమ్మది వెళ్తుంది. ఫైనల్ గా అయితే మేము ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాం. 5:30కి రావాల్సింది. టైం ఇప్పుడు 11:30 అయితే అవుతుంది. ఆల్రెడీ అజ్మీర్ గేట్ వైపు అయితే వెహికల్స్ అయితే వచ్చేసాయి. బస్సు దగ్గరికి అయితే వచ్చామండి. మామూలుగా అయితే తీరిపోలేదు. ఇక్కడ టెంపరేచర్ చాలా హైగా అయితే ఉంది. 42 degrees అయితే ప్రెసెంట్ టెంపరేచర్ అయితే ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ బిర్లా మందిర్ దగ్గరికి అయితే వెళ్తాం. బిర్లా మందిర్ దగ్గర ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ నుండి అక్షర్ధామ్కి అయితే వెళ్తున్నాం కదా. అక్కడ అయితే బస్సు ఆగిందండి. ఇది లక్ష్మీనారాయణ మందిర్. ఇది బస్సు అయితే ఇప్పుడే దిగాం. టైం అయితే 12:30 అవుతుంది. సో ఇక్కడ బిర్లా మందిర్ దగ్గరలో అయితే రూమ్స్ అయితే ఉన్నాయన్నారు. ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు సబ్వే అయితే ఉంటుంది. సబ్వే లోపల నుండి మనం అవతల రోడ్డుకి అయితే వెళ్ళాలి. ఇక్కడ బిర్లా మందిర్ దగ్గర ధర్మశాల అయితే ఉంది. మీకు అది ఇప్పుడు చూపిస్తాను. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది ధర్మశాల. ఇక్కడ మన రూమ్స్ ఉంటే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మనం ఎక్కడి నుండి అయితే అక్షర్ధామ్ టెంపుల్ కి అయితే మనం వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇక్కడికి 5 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. 15 to 20 minutes టైం పడుతుంది ఢిల్లీలో. ఈ బిర్లా మందిర్ లో పర్ణశాలలో ఉన్న రూమ్స్ మనకు కావాలనుకుంటే మినిమం 1 week ముందు బుక్ చేయాలండి. అది ఎలా అంటే గూగుల్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. బిర్లా మందిర్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఎన్ని రూమ్స్ కావాలి ఏంటని చెప్పినట్లయితే వాళ్ళు నోట్ చేసుకుంటారు. అలానే అడ్వాన్స్ ఏమైనా అడిగితే అమౌంట్ పే చేసిన తర్వాత సరిపోతుంది. రిమైనింగ్ అమౌంట్ అక్కడ మనం వెళ్ళి పే చేసుకోవచ్చు. బాబా మార్ట్ నుండి అశోక రోడ్ అయితే ఉంటుంది సర్కిల్ దగ్గర. చుట్టూ తిరిగి అశోక రోడ్ వైపు అయితే వెళ్లాల్సి ఉంటుంది. చూడొచ్చు ఢిల్లీ ట్రాఫిక్ అనేది. జస్ట్ నార్మల్ రోడ్స్ ఇవి. డోర్ కట్స్ ఇవన్నీ అంట ఇలా 3 అంతా ఉంచాలంట. మరి ఇక్కడ సెంటిమెంట్ అయితే అనుకున్నాను. సెంటిమెంట్ కాదు అది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇలా క్లోజ్ డోర్లు అయితే బస్సెస్ గానీ టాక్సీలు కూడా ఉండకూడదని ప్రైవసీ అయితే ఎక్కువగా ఇవ్వట్లేదు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లో. సో ఆ విధంగా అయితే ఈ రూల్ అయితే పెట్టారు. చూపిస్తా ఢిల్లీలో ఉన్న అక్షర్ధామ్ టెంపుల్ ని. అదేనండి స్వామినారాయణ టెంపుల్. ఇక్కడ అశోక్ రోడ్ ఏదైతే ఉందో అశోక్ రోడ్ నుండి 8 kilometers ముందుకు వచ్చిన తర్వాత అక్కడ సర్దార్ పార్క్ అనే రోడ్ ఉంటుంది. అటు నుండి 2 kilometers వచ్చిన తర్వాత మీకు చూపించాను. మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది. సో అక్కడైతే బస్సెస్ అయితే పార్క్ చేస్తారు. బస్ దిగిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనకి బ్యాగ్ లో లగేజ్ క్లాత్ తెచ్చుకున్నారా, ఏమైనా డేంజరస్ వెపన్స్ ఏమైనా తెచ్చారు ఏంటనేది మొత్తం బ్యాగ్ లగేజ్ అనేది చెక్ చేసుకుంటారు ప్రోటోకాల్ కోసం. బికాజ్ ఆఫ్ ఒకసారి గుజరాత్ అక్షర్ధామ్ లో అయితే బాంబ్ బ్లాస్ట్ అయితే అయింది. సో ఆ రీజన్ తో మరీ అక్షర్ధామ్ టెంపుల్ అన్నిటికీ చాలా స్ట్రిక్ట్ అయితే చేశారు. ఇక్కడ ఎంట్రీ దగ్గర బ్యాగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు. బ్యాగ్స్ చెక్ చేసిన తర్వాత జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో 150 meters వరకు మనం బ్యాగ్ మొబైల్స్ ఇవన్నీ క్యారీ చేసుకుని లోపలికి రావచ్చు. వచ్చిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ అక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ అనేది. ఆ టెంపుల్ వరకు వెళ్ళక ముందే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ స్టార్టింగ్ లో ఉంటాయి. ఆ పక్కనే మనకి ఎంట్రీ టికెట్స్ అయితే ఇస్తారు. కానీ ఈవినింగ్ టైమ్ 7కి లేజర్ షో అయితే ఉంటుందండి అక్షర్ధామ్ టెంపుల్ లో. మామూలుగా అయితే ఉండదు. ఇక్కడే కాదు గుజరాత్ లో కూడా నేను వెళ్ళాను. అక్కడ కూడా సేమ్ అలానే ఉంటది. సో లేజర్ షో అయిన తర్వాత మనం రావచ్చు. అది అక్కడ షెడ్యూల్. అండ్ అక్కడ మీరు టెంపుల్ చూస్తున్నారు కదండి, అదే టెంపుల్ లోపలికి అయితే మొబైల్ అయితే ఎలో అయితే ఉండదండి. మనం లోపలికైతే వచ్చాం కదా, ఇక్కడ అందరూ మొబైల్స్ పట్టుకొని పుచ్చుకు మంది నొక్కేస్తున్నారండి. మొత్తం సెల్లు నొక్కేస్తున్నారు. కెమెరాస్ తో పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డైరెక్షన్ బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ చూడండి క్యాబిన్ ఏనుంది, మంత్రి ఎంట్రీ అంటే ఇటువైపు ఎంట్రీ. అలానే క్లాక్ రూమ్ అని ఉంటుంది. మన లగేజ్ ఏమైనా అయితే ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. వీల్ చైర్ కూడా మనకు ఉంటాయి. హ్యాండిక్యాపర్స్ ఎవరైనా వస్తే వీల్ చైర్స్ కూడా ఉంటాయి.
అండ్ స్నాక్స్ ఫుడ్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఏదైనా కూడా మనం ఎంట్రీ అయితే ఇటు వెళ్ళాలండి. అలాగ వచ్చాం ఆ ఎంట్రీ దగ్గర నుండి ఇలా లోపలికి అయితే మనం వెళ్లాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ చెక్ చేస్తారు, లగేజ్ ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మరి క్రౌడ్ అయితే ఇక్కడ మామూలుగా అయితే లేదు, మీరు చూసుకోవచ్చు. క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో, మొత్తం క్రౌడ్, మొత్తం చాలా క్రౌడ్ అయితే ఉన్నారు చూడండి. మొత్తం ఫుల్గా అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. మొత్తం ఢిల్లీ క్యాపిటల్ కదా ఇండియాకి, అలా అని. అండ్ సమ్మర్ హాలిడేస్ చిన్నపిల్లలు అయితే ఎక్కువ ఉంటాయి. సమ్మర్ హాలిడేస్ వల్ల రావడం, నెక్స్ట్ ట్రిప్స్ అయితే చాలా మంది వేస్తారు, యాత్రలు ఉంటాయి కదా, ఆ యాత్రలకు వచ్చేవాళ్ళు. మామూలుగా అయితే లేదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. ఏదో పెద్ద పండగ లాగా అవుతుంది ప్రెసెంట్. పండగ ఫెస్టివల్స్ అవుతాయి కదా, ఫెస్టివల్స్ లాగా అయితే అవుతుంది. సో నేను ఆల్రెడీ అక్కడ గుజరాత్లో అయితే అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వెళ్ళాను. సో అందుకని అయితే ఇక్కడికి లోపలికి నేను ప్రెసెంట్ అయితే వెళ్ళట్లేదు. మన వాళ్ళు అయితే అందరూ వెళ్ళారు. అదేంటి అక్షర్ధామ్ టెంపుల్ అనేది. మనమైతే ఇప్పుడు అక్షర్ధామ్ టెంపుల్ దగ్గర నుండి పవిత్ర గంగా జలంతో విష్ణు పాదాలకు చేరే హరిద్వార్కి అయితే వెళ్తున్నాం. వెహికల్స్ అయితే ఇప్పుడు ఇక్కడ రెడీగా అయితే ఉన్నాయి. ఒక 20 minutes అయితే మేము ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతాం. ఇది టెంపుల్ ఎగ్జిట్ గేట్ అయితే ఉంది. మనం బస్ తో పాటుగా ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. సరే, ఇది అదైతే క్లోజ్డ్, సో యూ కెన్ టేక్ రైట్. మీరు అలానే చూడండి, ఇది అక్షర్ధామ్. అక్కడితో క్లోజ్. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. నేను అక్షర్ధామ్ టెంపుల్కి ఇక్కడ గుజరాత్లో వెళ్ళాను, ఉన్నారు. మరి ఎంతగా ఇక్కడ ఎలా ఉందంటే ఇసుక వేస్తే రానంత జనం అయితే ఉన్నారు. స్మార్ట్, నోయిడా, గజియాబాద్. ఈరోజైతే నేను ప్రెజెంట్ మీరూర్ అనే సిటీ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్లీ మేము ఒక గ్రూప్ గా బయలుదేరాం. సో మార్నింగ్ ఢిల్లీలో దిగిన తర్వాత అక్కడ నుండి బిర్లా మందిర్ దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ నుండి అక్షర్ధామ్ కి వెళ్ళేసరికి, వెళ్ళి అక్షర్ధామ్ ఫినిష్ చేసేసరికి 7:30 అయింది. మీకు తెలిసిందే. అక్కడ నుండి హరిద్వార్ అయితే బయలుదేరాం. 5 hours జర్నీ ఉంది. సో మధ్యలో 9:30 ఆ టైం అయింది. ఫుడ్ కోసం వెహికల్ అయితే ఆపాము. ఒక డాబా చూసాను, డాబా చూసి డ్రైవర్ తో మాట్లాడాను. ఫుడ్ అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఆపిన తర్వాత అందరూ ఫుడ్ తింటున్నారు. ఇక్కడ మనతో పాటు ఉంటారు కదా ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్ళు. సో అందరూ ఒక అబ్బాయి ఇది ముందుకెళ్ళాడు బైక్ తో. రాంగ్ రూట్ లో ఒక అతను వచ్చి బైక్ అయితే గుద్దేశాడు. నైట్ 10:30 అయింది అప్పుడు. అయితే ఢిల్లీ నుండి 90 kilometers ఉంటుంది ఇక్కడ. 2 బస్సులు ఆగిపోయి ఒక 1/2 hour అయింది. బ్లడ్ అయితే బాగా బ్లీడింగ్ అవుతుంది, లెగ్ ఫ్రాక్చర్ అయితే అయింది. మరి ఇంకేం చేయలేం, అంబులెన్స్ కాల్ చేసాం. అంబులెన్స్ వచ్చింది. అక్కడ ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు కనుక నేనే అంబులెన్స్ ఎక్కాను. మీరు సిటీ దగ్గర అయితే ఉన్నాను ప్రెసెంట్. వీళ్ళందరూ హరిద్వార్ అయితే వెళ్ళిపోయారు 2 బస్సుల్లో. నేను అబ్బాయి ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ చేయడానికి వచ్చారు కదా, అబ్బాయి నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఏమవుద్దో తెలియదు. నైట్ ఎక్స్రే, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చూసారు. కొన్నిసార్లు ఇలా జరుగుతాయి. యాక్సిడెంట్ అంటేనే మనం చూసుకుంటా మనం చేసుకుంటా అంటానికి లేదు. యాక్సిడెంట్ మీనింగే అది. మనకి తెలియకుండానే ఏదైనా జరుగుతుంది. మనకు తెలిసి అందరం కంట్రోల్ చేసేయగలం, మనకు తెలియకుండా జరిగిందే యాక్సిడెంట్ అంటారు. సో ఈ అబ్బాయి అయితే ఏం తప్పులేదు, కానీ అపోజిట్ వచ్చే పర్సన్ చూడకుండా గుద్దేశాడు. ఏదైనా కానీ ఒక్కడైతే చెప్తాను, మనం చాలా కేర్ఫుల్ గా ఉంటే 50% యాక్సిడెంట్స్ అయితే మనం అరికట్టవచ్చు. అండ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకేం చేయలేం. మీరు యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలించుకొని ఇంటికి వెళ్తారు. మీ అమ్మ నాన్నలు తిండి తినకుండా రాత్రి పగలు కష్టపడి అక్కడ ఇక్కడ పనులు చేసుకుని మీకు పోషిస్తే మనం బండి మీద ఎంజాయ్ చేస్తాం కదా, పడిపోతాం యాక్సిడెంట్ లోని. ఇంకేం ఉండదు. వాళ్ళు 15 రోజులు పనులు మానుకొని మన కోసం ఆ క్యారేజీలు ఇవన్నీ పట్టుకుని గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ ఇవన్నీ తిరగాలి. అక్కడ ఎవరు ఫ్రెండ్స్ రావరు. ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయలేరు. నీ కాలు ఇరిపోతే ఆడేం చేస్తాడు? వాడి ఫ్యామిలీని వదులుకొని నీతో పాటు లైఫ్ లాంగ్ ఉండలేడు కదా. సో మనం వరకు మనం కొంచెం కేర్ఫుల్ గా అయితే డ్రైవ్ చేయాలి. ఇప్పుడు ఎవడో గుద్ది, ఈ అబ్బాయికి 2 పిల్లలు అయితే ఉన్నారు. సో తను అదే బాధపడుతున్నాడు అంబులెన్స్ లో. భయ్యా నాకు ఏమైనా అవుతుందా, 2 పిల్లలు ఉన్నారు భయ్యా, అందుకనే వచ్చాను, అమౌంట్ కోసం అలా వచ్చాను వంటకి అని అతని కష్టం అతను చెప్తున్నారు. అలా ఉంటది అన్నమాట లైఫ్. సో మనం ప్రతి క్షణం మనది కాదు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అబ్బాయిని వైజాగ్ తీసుకుని వెళ్ళాలా, ఇక్కడ నుండి కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి ఏంటని నాకు తెలియదు ఇప్పుడు. సో అది నేను చూసి ట్రిప్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మళ్ళీ షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తాను.
కాఫీ అయితే అయింది. హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చాను. నేను ఈ వీడియోలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనే చూస్తున్నాను. మరి డాక్టర్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో అది. సో ఎక్కడికి వచ్చినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుక్క అరుస్తుంది, అది చూసి అదే ఫ్యూచర్ హాస్పిటల్కి అయితే వచ్చాం. ఎలా ఉంటుందో తెలియదు ఇంకా మనకి. హాస్పిటల్ నుండి అయితే వచ్చానండి. సో టిఫిన్కి అయితే వచ్చాను. ఈ టాప్కి వస్తే ఇక మా దగ్గర అయితే 12:30కి రమ్మంటారు. ఆడి దగ్గరికి వెళ్తే అతను ఏకం టిఫినే లేదని వస్తున్నారు. మన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ ఒక ఇది ఏంటిది సమోసాని బాగా పిసికి ఆరెంజ్ కలర్ది, వైట్ అలానే గ్రీన్ 3 పేస్ట్లు అయితే వేసారు. టేస్ట్ చూద్దాం. ఏం పర్లేదు, మనం వెళ్తుంది కూడా హాస్పిటల్ దగ్గరికి కనుక ప్రాబ్లం అయితే లేదు. అంత మందే వచ్చే సమోసా అయితే బాగానే ఉంది. మన ఫుడ్ కాదు కదా, ఏమైనా స్టమక్ ప్రాబ్లం అయినా హాస్పిటల్కి వెళ్తున్నాం కాబట్టి నో కుछ भी ప్రాబ్లం ఏం లేదు. టేస్ట్ మాత్రం సూపర్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది ఢిల్లీ రైల్వే స్టేషన్. నేను ఎస్టర్డే నైట్ నుండి అయితే నాకు ఫుడ్ అయితే లేదు, మండిపోతుంది. ఏం చేయాలి అర్థం కాలేదు. పరోటా 2 పీస్ ఆలు పరోటా అని పెట్టారు. 50 రూపీస్ అంట. స్టేషన్ ఆపోజిట్ లో మొత్తం పెద్ద మార్కెట్ లా ఉంది. అలానే క్లాత్, నిక్కర్లు, ప్యాంట్లు, బనీన్లు అన్ని, ఇన్నర్ వేర్స్, అండర్ వేర్స్ అన్ని అమ్ముతున్నారు. ఇప్పుడు ఏ క్యా హై బాయ్? ఆలు పరోటా బాయ్. మంచి క్వాలిటీ అంట. ఆ బంగాళదుంపలు తెచ్చి మెత్తగా పిసికిసారు. పిసికిసిన తర్వాత చూసారా బంగాళదుంప ముద్ద, ఆ ముద్ద మీద బాగా పిసికి కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా పౌడర్ వేసి ఈ చపాతీ ముద్ద చూసారా పిసుకుతున్నారు. అందులో ఆ ముద్దను పెట్టి చపాతీని చుట్టూ పెట్టి ఆయిల్ వేస్తారు, పొగ పెట్టేశారు. పొగ వచ్చింది, పిసుకుతున్నారు. అలా వస్తానంట, అలా వస్తాలి. పెట్టిన తర్వాత ఓకే ప్లేట్లో పెట్టేశారు. అవురేకే బయట అన్నారు. అంటే బయట ఉండమని లోపలికి వెళ్ళమని అర్థం కావట్లేదు. నేనైతే లోపలికి వస్తాను బయట అన్నారని. రాత్రి నుండి ఫుడ్ అయితే ఏం లేదు, నైట్ నిద్ర లేదు, మార్నింగ్ ఫుడ్ ఏం లేదు. అక్కడికి వెళ్తే ఒక సమోసా తిన్నాను. తర్వాత మధ్యాహ్నం అయితే భూగోళ ఏం లేదు, అంబులెన్స్ అదంతా అయిపోయింది. అక్కడ మీకు చెప్తాను. ఇప్పుడు ఏ క్యా హై బాయ్? కర్రీ అచ్చా బాయ్, ఇది కర్రీ. పికిల్ అది అబ్బో 250 రూపాయలు అంట. సమగ్గు వచ్చింది. ఇంకా టేస్ట్ చేయలేదు, చేతులు కాలుతున్నాయి. థ్యాంక్ యూ. తింటున్నాం కానీ మనసు మొత్తం అక్కడే ఉందండి. మా వాడికి యాక్సిడెంట్ అయింది కదా, స్టేషన్ లో ఉంచాను. మా వాడికి ఇక్కడ గ్లూకోజ్ తీసుకుందాం వచ్చాను. వాటర్ లో కలిపేసేస్తే ఒక 1 అవర్కి వస్తారు. అలాగా 100 ml తాగితే సరిపోతుంది. 1 అవర్కి ఇలాగా వారం వేసినప్పుడల్లా. మరి ఏం చేయలేం, ఇంట్లో వాళ్ళకి అయితే వదులుకోలేదు కదా. ఇంట్లో వాళ్ళు అయితే చూడాలి కదా, తప్పదు. మనతో పాటు వచ్చిన వాళ్ళు కాబట్టి మన వాళ్ళు అన్నట్టుగానే చూసుకోవాలి. నైస్ అంటాం. ఏంటి తగడి అంటే దీని పేరు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. వీడియో ఎండింగ్ లోగా గుర్తొచ్చేస్తుంది. తగడి కీర అంటే మాకు తెలుసు. కీర ఆకలితో ఉన్నవాడికి ఏది పెట్టినా చాలా టేస్ట్ ఉంటది. బాగుంటుంది. గుడ్డు మండిపోతుంది. పచ్చడి కళ్ళు లోపలికి వెళ్ళిపోయాము. బయటకు వచ్చారు రేపటికల్లా. ఈ పరోటా ఇవన్నీ తినేస్తున్నాం. తినేసి దారిలో ఉన్నవన్నీ తినేసి కళ్ళు బయటకు వచ్చేస్తాయి. భగవంతుడా, అమ్మా 7 రోజులైందో తిండి ఓపెన్ థ్యాంక్ యూ. 7 రోజులైందో తిని అన్నట్లుగా తింటున్నాం కదా. మనం మనుషులు అండి. 3 పూటలు మనకు అలవాటు అయిపోయింది తిండి. ఒక పూట లేకపోతే 2వ పూటకి కళ్ళు లాగేస్తాయి, పళ్ళు బయటికి వెళ్ళిపోతాయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అబ్బా ఓకే,
ఇండియన్స్ ఆర్ నాట్ బిగినర్స్. సో ఈ వాటర్ బాటిల్ ఏంటంటే ఇప్పుడు పూర్తిగా అయిపోతుంది కదా, అయిపోయిన తర్వాత బాగా 5 రూపీస్కి వాటర్ ఇస్తారు. ఆ కాయిన్ ఒక బొక్కలో పడేస్తే అట్నుండి మనం 5 రూపీస్కి తగ్గ 1 లీటర్ వాటర్ అయితే వస్తుంది స్టేషన్లో పట్టేసుకుంటాం. అయితే మనోడు ఈ యాక్సిడెంట్ స్టోరీకి వచ్చేసరికి మీ అందరికి తెలిసిన నైట్ 10:30కి యాక్సిడెంట్ అయింది. 11:30 కల్లా హాస్పిటల్కి పట్టుకుని వెళ్ళిపోయిన అంబులెన్స్ లో 12:30 కల్లా టెస్ట్లు అవన్నీ అయ్యాయి. మనకు తెలిసిపోద్ది కదా యాక్సిడెంట్. డాక్టర్ నైటే వాట్సాప్ లో చూసి లెగ్ బ్రేక్ అయింది, ఆపరేషన్ పడొచ్చు అని చెప్పారు. సో ఇక్కడ వరకు జరిగింది. మార్నింగ్ లెగిసిన తర్వాత 6:30 అది అయింది. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మనం చెప్పాలి కదా ఇక్కడ ఆపరేషన్ చేపిస్తున్నాం, చెయ్యాలో వద్దా అని అడిగాను. నా నెంబర్ తీసుకుని నాకు కంటిన్యూగా ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఒక్కనే ఉన్నాను కనుక చెయ్యాలా వద్దా అని డైమాండ్ పడతాను. ఎందుకంటే ఊరికని ఊరు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ, అక్కడ ఢిల్లీ నుండి మురుత్ సిటీ, అది మెట్రో సిటీ. ఆ మెట్రో కూడా కన్స్ట్రక్షన్ అయితే అక్కడ అవుతుంది ప్రెజెంట్ మురుత్లో. అయితే వద్దు అని అన్నారు. దీంట్లో డాక్టర్ తనకు వచ్చారు, దానికి యాక్సిడెంట్ అయింది కదా, ఫ్రాక్చర్కి ఆపరేషన్ చేయాలని చెప్పారు. అతనే డైరెక్ట్ గా అమౌంట్ ఎంత అని చెప్తే నేను ట్రావెల్స్ వాడికి అమౌంట్ ఎంత అని చెప్పాను. సో ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడి ఆపరేషన్ చేయించి అన్నారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేయట్లేదు. అలాగే 1:30 అయిపోయింది. ఫైనల్ గా డాక్టర్ మళ్ళీ పిలిచారు. క్లియర్ చేసుకుని మరి వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే ఊరికని ఊరు కదా, ఇంటికి తీసుకుని వచ్చేయండి అన్నారు. మరేం చేస్తాం, అప్పటికప్పుడు మనకి ట్రైన్ టికెట్లు అయితే వరకు ఏదో ట్రావెల్స్ వాళ్ళ రిఫరెన్స్ ప్రకారం టికెట్స్ అయితే అరేంజ్ చేశారు. ఏసీ టికెట్స్ అయితే అరేంజ్ చేశారు. అవి ఎక్కడి వరకు బోనస్ వరకు, మిగతా టికెట్స్ అయితే లేవు. ఈ రోజు నైట్ 9:30కి ట్రైన్ అది. నేనేం చేశాను, 2:30కి ఆ టైంకి అంబులెన్స్ తో మాట్లాడాను. అక్కడ నుండి 90 కిలోమీటర్స్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి అంబులెన్స్ లో స్ట్రక్చర్ మీద అతను తీసుకుని వస్తాను. కొట్టలాంటిది కట్టించి, ఐరన్ గ్రిల్స్ లాంటిది దాని మీద కొట్టలాంటిది కట్టించి తెస్తాను. లోపల అమ్మాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి స్ట్రక్చర్ మీద పట్టుకుని వెళ్ళాను. వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తాను. ప్లాట్ఫామ్ మీద పట్టుకుని వెళ్ళిన తర్వాత ఇది ట్విస్ట్ ఏంటంటే ట్రైన్ ఇప్పుడు 9:30కి ఇప్పుడు రావాల్సింది రేపు నైట్ 9:30కి వస్తుంది. అంటే 24 అవర్స్ ట్రైన్ అయితే లేట్ లో ఉంది. ఇప్పుడు అది కరెంట్ రిజర్వేషన్ చేసా, ట్రైన్ టికెట్ కాస్ట్ కూడా ఎక్కువ. క్యాన్సిల్ చేస్తే అమౌంట్ రిఫండ్ రాదు. వేరే ట్రైన్ బుక్ చేయాలో అర్థం కావట్లేదు, ఆ ట్రైన్ కోసం వెయిట్ చేయాలో అర్థం కావట్లేదు. మా ఊరికి యాక్సిడెంట్ అయ్యి 24 అవర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో 1 అవర్ అయితే 24 అవర్స్ అయిపో. ఇంకేట్ చేయాలో అర్థం కాదు. గ్లూకోజ్ కొనేసి ఇచ్చి వాటర్లో కలిపి చేస్తే తాగుతూ ఉంటారు. మరి ఏడ్ చేస్తాం. ఆకలి అయితే తీరింది. ఇప్పుడు దీని ఒరిజినాలిటీ చెప్తాను. టేస్ట్ ఫస్ట్ లో చెప్తుంది అది డూప్లికేట్. ఇప్పుడు ఒరిజినల్ టేస్ట్ ఏంటంటే చపాతీ లాగే ఉంది కానీ కొంచెం మసాలా వేశారు, ఉప్పుగా ఉంది.